US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. విశాఖ ఉక్కు కర్మాగారం అనేది దశాబ్దాల పోరాటం తర్వాత కల సాకారమైంది. విశాఖ ఉక్కు ఆంధ్రులక్కని ప్రాణ త్యాగాలు చేశారు. కరీంనగర్లో సాయిరెడ్డి చనిపోయాడు. అలాగే నర్సాపురం, శ్రీకాకుళం, పాలకొల్లు లేదా అనంతపురం, కర్నూలు అన్ని చోట్ల అలాగే క్షతగాతులేరు వరంగల్ నుంచి విశాఖ ఉక్కుని తెలుగు జాతి యొక్క ఆత్మత్యాగంతో ఏర్పడిన కర్మాగారం విశాఖ ఉక్కు. అదొక మిషన్స్ కాదు, ఒక బిల్డింగ్లు కాదు, ఒక ఆత్మగౌరవ ప్రత్యేక దాన్ని చంపేస్తున్నారు దుర్మార్గంగా. నేను అందుకనే విజ్ఞప్తి చేస్తున్నాను, దుర్మార్గులు, ద్రోహులు, రాజకీయ నాయకులు కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు తయారయ్యారు ఈ దేశంలో పడ్డారు. వాళ్ళు ఈ మన ఉక్కు కర్మాగారం దాన్ని కాపాడుకునే బదులు దుర్మార్గమైన యత్నాలు చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి ఏమాత్రం చిత్తున్నా దయచేసి ఈ కేంద్రంలో గనుల శాఖ మంత్రి అయ్యారు కృష్ణరెడ్డి గారు, తెలుగు బిడ్డ. తర్వాత ఉక్కు శాఖ, పరిశ్రమ శాఖ మంత్రిగా కుమారస్వామి గారు ఉన్నారు, కింద గవర్నీలు వరం గారు ఉన్నారు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు వెంటనే తక్షణం మీ చేతిలో ఉంది గనులు 2 కేటాయించండి. అలాగే అక్కడున్న ఈ లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు రద్దు చేశారు గుమా వ్యాపారులకి. వాళ్ళకి ఒక 22,000 కోట్లు మాత్రం దాంట్లో బాకీ 13% వడ్డీ వేశారు. కాబట్టి తీసేసి ఇవాళ 3వ బ్లాస్ట్ ఫర్నిచర్ చేసి ఆధునీకరించండి, అద్భుతమైన లాభాలు ఇస్తుంది. అంతే తప్ప దాన్ని అమ్మేసే ప్రయత్నాలు చేస్తే మీరు ద్రోహులుగా చరిత్రలో, ఈ దేశ చరిత్రలో కాదు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు మిమ్మల్ని ద్రోహులుగా భావిస్తారు. మీరు మంచి వాళ్ళగా ఉండి దాన్ని గన్నులు కేటాయించి దాన్ని అద్భుతంగా నడుపుతారా? చరిత్రలో ఆంధ్ర ద్రోహులు, విద్రోహులుగా మారిపోతారా? మీరు గౌరవ మంత్రివర్యులు వారి విజ్ఞతగా వదిలేస్తున్నారు. అంతే తప్ప ఏదో మా ఆదాని గారు, ఇది ఆదాని గారి ప్రభుత్వం అయి ఉండొచ్చు, కేంద్రంలో నడిచి ఆదాని గారు వాళ్ళ అనుచరుల ప్రభుత్వం. ఆదాని గారు అంటే గుజరాత్ పెద్ద మనిషి, అందువలన వాళ్ళది అయి ఉండొచ్చు. కానీ ఈ ప్రాంత అస్తిత్వం కోసం పాటుపడకుండా వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈ భావితరాలు ఏవైతే మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇవాళ ఇన్సెంటివ్స్, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఇన్సెంటివ్స్ కాకుండా మీ రాష్ట్రాలకి 0% ట్యాక్స్ చేసుకుంటే ఇలా పిల్లకాయల ఉద్యోగాలు ఏమైపోతాయండి? ఏమైపోతాయి? వలసవాదుల కింద జీవితంతో బతికే దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు. విశాఖ ఉక్కు స్ఫూర్తిగా అందరూ ఉద్యమించాలని చెప్పి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.